విజయ్ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్ మౌనం పాటిస్తూ ఉన్నారు. ఒక దశలో విజయ్ తన మాట వినడం లేదని విమర్శలు చేసి రచ్చకు దిగిన ఎస్ఏ చంద్రశేఖర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నారు? విజయ్ చుట్టూ ముప్పెట దాడి జరుగుతున్నా కూడా కోడలు విడాకులకు కోర్టును ఆశ్రయించినా పెదవి విప్పడం లేదు అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన తనయుడు విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుదుచ్చేరి శాసన సభ్యుడు బుషి ఆనంద్ను గుడ్డిగా నమ్ముతున్నాడని, రాజకీయాల్లో అంత గుడ్డితనం పనికిరాదన్నారు. తప్పుడు వ్యక్తుల ప్రభావంలో చిక్కుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో తన కుమారుడి కాల్ షీట్స్, వ్యక్తిగత విషయాలని తానే చూసుకునేవాడినని, అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. గత కొన్ని నెలల క్రితం పార్టీ జెండా వినియోగం విషయంలో తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో విజయ్ తండ్రితో మాట్లాడటం మానేశాడనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల వల్ల తిరిగి ఇద్దరు కూడా ఒకటయ్యారని, ఇప్పుడు తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన తనయుడు విజయ్ కి అంటగా నిలబడ్డారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా విజయ్ చుట్టూ కూడా జరుగుతున్న నాటకీయ పరిణామాలపై ఆయన ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దళపతి విజయ్ నటించిన జననాయగన్ రిలీజ్ విషయంలో సెన్సార్ వివాదం తలెత్తిన సందర్భంలో మాట్లాడి అభిమానుల్లో ధైర్యాన్ని నింపిన చంద్రశేఖర్ తాజాగా విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించడం, విజయ్ రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్ లో త్రిషాతో కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వడం వంటి వాటిపై ఎందుకు స్పందించడం లేదు అనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. విజయ్ భార్య సంగీత ఇటీవల చెంగల్పట్టు జిల్లా కోర్టులో విజయ్ తో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసిన కొన్ని రోజులవుతున్నా కూడా దీనిపై చర్చ జరుగుతున్నా చంద్రశేఖర్ మాత్రం పెదవి విప్పడం లేదు. కొడుకు విజయ్ గురించి కానీ, కోడలు సంగీత గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. మౌనం పాటిస్తూ వస్తూ ఉన్నారు. వరుస వివాదాలు చుట్టుముడుతూ ఉక్కిరి బుక్కిరి చేస్తూ ఉన్నా కూడా విజయ్ కూడా ఎక్కడా కూడా తగ్గడం లేదు. విమర్శలు, వివాదాలు ఎన్ని ఎదురైనా ఐ డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. రీసెంట్ గా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కి త్రిషాతో కలిసి విజయ్ పంచె ధరించి సంప్రదాయ దుస్తుల్లో రావడమే ఇందుకు నిదర్శనం. తమపై వస్తున్న పుకార్లకు తాజా వెడ్డింగ్ రిసెప్షన్ తో విజయ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టుగానే ప్రచారం జరుగుతుంది. మరి తాజా పరిస్థితులపై విజయ్, త్రిష గురించి జరుగుతున్న ప్రచారంపై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఇప్పటికైనా స్పందించి క్లారిటీ ఇస్తారా, లేక జరుగుతున్న ప్రచారాన్ని నిజమనుకోమంటారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.